హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ MCQ సెషన్స్. మనం ఇదివరకే ప్రతి జాగ్రఫీలో ప్రతి సెక్షన్ మీద 10-30 క్వశ్చన్స్ అండ్ కరెంట్ ఇష్యూస్ మీద ఒక 30 క్వశ్చన్స్ చేసాం. సెక్షన్ 1లో మనకు 11 వరకు ఏమి సబ్ హెడింగ్స్ ఉంటే దాంట్లో 10 వరకు చేసాం. ఒక్కటి చేయలేదు, అర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ చేస్తున్నది. సెక్షన్ 2లో న్యాచురల్ రిసోర్సెస్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అయింది. ఇంకో 4 ఉన్నాయి. దాంట్లో నెక్స్ట్ ఇది మనం మాట్లాడబోతున్నాం. అంటే ఇది ట్రాన్స్పోర్ట్, రవాణా. మినిమం 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది జనరల్గా జాగ్రఫీ పరంగా. మేబీ అక్కడ 25 సబ్ హెడింగ్స్ ఇచ్చాడు, 30 మార్కులు. మేబీ పెరిగే స్కోప్ ఉన్న చాప్టర్స్లో ఇది ఒకటి, రైట్? ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. దేశంలోని మొట్టమొదటి క్రింది వాక్యాలను పరిశీలించండి. దేశంలోని మొట్టమొదటి పైప్ లైన్ నహర్కతియా నూనమతి బరౌని. ఇండియాస్ ఫస్ట్ పైప్ లైన్ ఇస్ నహర్కతియా నూనమతి బరౌని. దేశంలో అతిపెద్ద పైప్ లైన్ హజీరా బీజాపూర్ జగదీష్పూర్. ద లార్జెస్ట్ పైప్ లైన్ ఇన్ ద కంట్రీ ఇస్ హజీరా బీజాపూర్ జగదీష్పూర్. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్స్. ఇక్కడ మొట్టమొదటిది ఇదే, నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి తీయడం జరిగింది. అతిపెద్దది కూడా ఇదే, దేశంలో అతిపెద్దది హెచ్బీజే ఆర్ హెచ్విజే. బీజాపూర్ని విజయపూర్ అని కూడా అంటాం. హెచ్బీజే లేదా హెచ్విజేగా పిలుస్తున్నాం. సో ఆ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న 6 పైప్ లైన్స్లో ఈ 2 ఉన్నాయి. మిగతావి కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. రీసెంట్గా మనకు ఈ నెల్లూరు నుంచి కర్ణాటకను కనెక్ట్ చేసే ఒక పైప్ లైన్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్. ఆ కోణంలో ఇలాంటి బిట్స్ అడిగే అవకాశం ఉంటుందండి. ఆన్సర్ ఏంటి? 1 and 2 రెండు కరెక్ట్ అని అర్థం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ బిట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనే టైటిల్తో మనకు సోషియో ఎకనామిక్ సర్వే ఉంది. అక్కడ ట్రాన్స్పోర్ట్ కింద ఎటువంటి అంశాలు ఇచ్చాడు వాటిని మనకు జాగ్రఫికల్గా ఊహించుకొని రాయటం జరిగింది. రాష్ట్రంలో 2023 జూలై నాటికి 52 జాతీయ రహదారులు కలవు. సో బై జూలై 2023 AP has how many? 52 national highways with 8,300 kilometers of length. Correct. Population based density of the state. ikkada population based national highways density. Population based national highways density ఎంత? 16.53. రాష్ట్రంలో జనాభా ఆధారిత జాతీయ రహదారుల సాంద్రత 16.53. దేశ సగటు కన్నా కరెక్టే. ఇది డేటా మీకు ఇవ్వడానికి చెప్పడం జరిగింది. ద ఏరియా ఆఫ్ నేషనల్ హైవేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇదేంటి తెలుగులో చూద్దాం. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణమాధారిత సాంద్రత. ఇది విస్తీర్ణమాధారిత సాంద్రత 50.08. ఇది కూడా సగటు కన్నా ఎక్కువే. నేషనల్ హైవేస్ డెన్సిటీని జనాభా ప్రాతిపదికన చెప్తారు, విస్తీర్ణం ప్రాతిపదికన చెప్తారు. జనాభా ప్రాతిపదికన నేషనల్ హైవేస్ డెన్సిటీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ మనకు అరుణాచల్ ప్రదేశ్. జనాభా ప్రాతిపదికన జాతీయ రహదారుల సాంద్రతలో చివరి స్థానంలో ఉంది మేబీ మనకు జార్ఖండ్. విస్తీర్ణం ప్రాతిపదికన జాతీయ రహదారుల సాంద్రతలో నేషనల్ హైవేస్ డెన్సిటీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది నాగాల్యాండ్, లాస్ట్ ప్లేస్లో ఉన్నది జమ్మూ కాశ్మీర్. ఇక్కడ మనకు జనాభాధారిత జాతీయ రహదారుల సాంద్రత 10 ఉంది. 10 ఇండియాది, మనది 16.53 ఏపీది. పాపులేషన్ బేస్డ్ నేషనల్ హైవేస్ డెన్సిటీ ఈజ్ అరౌండ్ 40 ఫర్ ఇండియా, మనది 50.08. కాబట్టి మనం రెండిట్లో కూడా బెటర్ పొజిషన్లోనే ఉన్నాం. 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. అండ్ ఇది చూద్దాం. గత సంవత్సర కాలంలో మరో 11 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఉన్నతీకరిస్తున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. రీసెంట్లీ మనకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ అప్గ్రేడేషన్ ఆఫ్ 11 స్టేట్ హైవేస్ ఇంటూ నేషనల్ హైవేస్. అది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వీడియోలో కూడా మీకు చూపెట్టడం జరిగింది. కాబట్టి 4 స్టేట్మెంట్స్ కరెక్టే. మీకు నాలెడ్జ్ ఇద్దామని, అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేసిన ప్రశ్న ఇది. ఆల్ ఆర్ కరెక్ట్. సోషియో ఎకనామిక్ సర్వే చూస్తే కొన్ని బిట్స్ ఆటోమేటిక్ కవర్ అయిపోతుంటాయి, రైట్? ఎగ్జామ్ కన్నా ముందు ఒకవేళ కొత్తగా ఏమైనా సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ అయితే నేను చెప్తాను, బట్ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అది జాతీయ జలమార్గం 3లో ప్రధాన మార్గం ఎక్కడి నుండి ఎక్కడి వరకు కలదు? ఓకే,
ద మెయిన్ రూట్ ఆఫ్ నేషనల్ వాటర్వే 3. నేషనల్ వాటర్వే 3 కేరళలో వెస్ట్ కోస్ట్ కెనాల్ మీద లేదా వెంబనాడు సరస్సు మీద, అదేవిధంగా 2 కెనాల్స్ చంపకార ఉద్యోగ మండలం కెనాల్ మీద ఉంది. ఇలా ఉంటుంది అది. వెంబనాడు అంటాం, లేదంటే వెస్ట్ కోస్ట్ కెనాల్ అంటాం. దీనికి ఇతర 2 కెనాల్స్ ఉంటాయి, ఉద్యోగ మండలం కెనాల్, చంపకార కెనాల్. ప్రధాన మార్గం మనకు కొల్లం నుండి కొత్తపురం వరకు ఉంది. మధ్యలో వి హ్యావ్ కొచ్చి, రైట్. సో దీని ఆన్సర్ ఏంటి? కొల్లం టు కొత్తపురం. జాతీయ జలమార్గాలు రవాణాలో పైప్ లైన్స్, జాతీయ జలమార్గాల మీద క్వశ్చన్స్ రకరకాల పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నారు. బుక్లో ఉంది, క్లాస్లో కూడా చెప్పాము. మీరు కొంచెం వీలుంటే మీరు ఇంకా ఎక్కడి నుంచైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తెలుసుకోండి ఇంకా పూర్తి స్థాయిలో. సాగరమాల పథకం ద్వారా అభివృద్ధి కోసం గత ఆర్థిక సంవత్సరంలో ఏ ఓడరేవును, రాష్ట్రంలోని ఏ ఓడరేవును చేర్చడం జరిగింది? ది సీపోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ which is developing under Sagarmala scheme of Government of India. మచిలీపట్నం అంటే అప్పుడప్పుడు న్యూస్లో వస్తున్నాయి ఇవన్నీ, అందుకని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాను. కాకినాడ సెజ్, మచిలీపట్నం, కాకినాడ సెజ్ ఆన్ గోయింగ్ పోర్ట్స్. అవి డిపిఆర్ కంప్లీట్ అయ్యి ఫైనాన్షియల్ అలికేషన్స్ జరిగిన పోర్ట్స్ 4 ఉన్నాయి. 1 భావనపాడు, 2 కాకినాడ సెజ్, 3 మచిలీపట్నం, 4 రామాయపట్నం. ఓకే. కాకినాడ యాంకరేజ్, కృష్ణపట్నం. ఇది కమర్షియల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఇది కూడా జరుగుతుంది. రెండిట్లో కమర్షియల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. స్టేట్ ఆధీనంలో 5 ఆపరేషనల్ సీపోర్ట్స్ ఉన్నాయి. గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ డీప్ వాటర్, రవ్వ అండ్ కృష్ణపట్నం. దీంట్లో సాగరమాల స్కీమ్ కింద దేన్ని చేర్చడం జరిగిందంటే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ను చేర్చారమ్మా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అన్నీ కూడా చేర్చారు లేదని పేపర్లో అటు ఇటు ఇస్తారు, మనకి అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంటుంది. 2023 జనవరి నుంచి డిసెంబర్లో భారతదేశంలో అత్యంత రద్దీ అయిన తొలి 4 విమానాశ్రయాలను గుర్తించండి. ఐడెంటిఫై ద టాప్ ఫోర్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ ఇండియా బిట్వీన్ జాన్ టు డిసెంబర్ ఆఫ్ 2023. ఆ రిపోర్ట్ మనకు ఇంటర్నేషనల్ అది ఎయిర్ ట్రాఫిక్ ఏజెన్సీ ఒకటి సింగపూర్ బేస్డ్, అది రిలీజ్ చేస్తుంది. ఓకే, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ 2 కరెక్టే. ఢిల్లీ, ముంబై వరకు కరెక్ట్గా చెప్పొచ్చు. ఎక్కడ చెప్పొచ్చు? ఢిల్లీ, ముంబై వరకు కరెక్టే. రైట్, ఢిల్లీ, ముంబై వరకు కరెక్టే. తర్వాత చూస్తే గనక మనం సాధారణంగా ఏమంటాం? కోల్కతా, చెన్నై అని పెడతాం, తప్పు. లేదా చెన్నై, బెంగళూరు అని పెడతాం, తప్పు. కోల్కతా, హైదరాబాద్ అని పెట్టే అవకాశం ఉంది. ఆన్సర్ ఇది. టాప్ 4 బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ ఇండియా. సర్ప్రైజింగ్గా కోల్కతా కన్నా, చెన్నై కన్నా ముందు ప్లేస్లో ఏమొచ్చింది? బెంగళూరు. అంటే మేబీ అక్కడ ఎయిర్పోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా, జనాభా ఉన్నప్పటికీ కూడా ప్రయాణం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారేమో. ఢిల్లీ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ముంబై, థర్డ్ బెంగళూరు, ఫోర్త్ హైదరాబాద్. ఇంపార్టెంట్, ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. ఈ క్రింది అవిభక్త జిల్లాలను వాటిలో ఉన్న మొత్తం రోడ్ల పొడవు ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్. అరేంజ్ ద ఫాలోయింగ్ erstwhile districts ఇన్ అవరోహణ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ద లెంత్ ఆఫ్ రోడ్స్. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న రోడ్స్ ఆధారంగా వాటిని డిసెండింగ్ ఆర్డర్, ఎక్కువ నుంచి తక్కువకు అమర్చాలి. ఈ 4 జిల్లాలని బాగా కన్ఫ్యూజ్ అవుతారు. అవిభక్త జిల్లాలలో ఇవి ఇంచుమించు పెద్ద జిల్లాలు, దక్షిణాంధ్ర లేదా రాయలసీమకు చెందిన జిల్లాలు. కర్నూలు ఒకటి మిస్ అయింది ఇక్కడ. అవిభక్త జిల్లాల్లో మొత్తం రోడ్స్ మనకు అప్పటికి 1,32,000 పొడవు ఉంటే, కిలోమీటర్ల పొడవు ఉంటే, అత్యధికం ఇక్కడ ఉంది అనంతపురం ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ చిత్తూరు, మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఈ 2 ఏదో పెట్టేస్తాం. థర్డ్ ప్లేస్ కూడా ప్రకాశం లేదు, థర్డ్ ప్లేస్ కడప. ఫోర్త్ ప్లేస్ ప్రకాశం ఉంది. అంటే మనకు 2134 ఉండాలండి. ఇది ఆన్సర్ 2134. లిటిల్ కన్ఫ్యూజన్ బిట్, బట్ చూడండి, అబ్స్ట్రాక్ట్ కానీ సర్వే కానీ చూసుకోవాల్సి ఉంటుంది. అబ్స్ట్రాక్ట్లో మనకు 100% ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అబ్స్ట్రాక్ట్ ఈస్ అబౌట్ ద erstwhile districts.
లేటెస్ట్ డిస్ట్రిక్ట్ సంబంధించిన రోడ్లు పొడవు వాటి సమాచారం అప్పుడే రాదు, మనకి ఇంకా 1 year పట్టే అవకాశం ఉంటుంది. అంతవరకు దాన్నే మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు అడిగితే ఇంకా అన్డౌటెడ్గా చెప్పొచ్చు మనం, అనంతపురం కరెక్ట్ హాఫ్ అయ్యింది, కానీ ప్రకాశం ఓన్లీ 20% సపరేట్ అయ్యింది. మేబీ ఇప్పుడు ప్రస్తుత జిల్లాలో మనం ప్రకాశం అని చెప్పడానికి ఏం వెనుకం చేయాల్సిన పని లేదు. 2023వ సంవత్సరం రైల్వేలు సమర్పించిన వార్షిక నివేదిక ప్రకారం ఈ క్రింది అంశాలను పరిశీలించండి. యాజ్ పర్ ద యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1, సుమారు 61,000 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ను ఎలక్ట్రిఫై చేశారు. ఎస్, 65,000 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ నెట్వర్క్ ఉంది. బ్రాడ్ గేజ్ 65,000, ఓవరాల్గా 68,000 నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ మీన్స్ మార్గం 68,000 ఉంది. ఓకే, మార్గం రూట్ ఇక్కడ చెప్పేది అదే. 61,000 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ రూట్ని ఏం చేశారంటే ఎలక్ట్రిఫై కంప్లీట్ చేశారు. కరెక్ట్. దీంట్లో 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఇది కూడా కరెక్టే. ఓకే, అంటే ఇది మనకి బుక్లోనో క్లాస్లోనో దొరికే ఇన్ఫర్మేషన్ కాదమ్మా. ఇది వార్షిక నివేదికలు మనం క్లాసెస్ చెప్పుకున్న తర్వాత రావచ్చు. నేను క్లాసెస్ ఎప్పుడో పూర్తి చేసేది 2023 డిసెంబర్ 30వ తేదీన సమర్పించిన రిపోర్ట్. అప్పుడు క్లాస్లో అది ఉండదు, అందుకే ఎంసీక్యూస్ చేస్తున్నా. అక్కడ మిస్ అయిన టాపిక్స్ కానీ ఏవైనా ఉంటే మనం ఎక్కడ కవర్ చేస్తున్నాం ఎంసీక్యూస్లో. ఓకే, ఇక్కడ బ్రాడ్గేజ్ నెట్వర్క్ ఇంత పెరిగింది. ఎస్, అదే స్టేట్మెంట్ ఇది మొత్తం నో డౌట్. ఇది చెప్తున్నాను కదా, ఇదంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేసిన ప్రశ్ననే. కరెక్టే, 14 రాష్ట్రాల యూటీల్లో కూడా ఏంటి 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. 2022-23కి సంబంధించి ఒక రోజుకి 16 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకున్నారు. డైలీ టార్గెట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ లేయింగ్ ఆఫ్ రైల్స్ ఎంత, రైల్ ట్రాక్స్ 16 కిలోమీటర్స్, కానీ వేసింది 40 కిలోమీటర్స్. ఇక్కడ మొత్తంగా ఇంత ట్రాక్ వేయబడిందంటే ట్రాక్ కొత్తగా వేసింది కాదు అది. ఇట్ ఈస్ నాట్ ద జనరేషన్ ఆఫ్ న్యూ రూట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ద జనరేషన్ ఆఫ్ న్యూ రైల్వే ట్రాక్. ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవుతాం. ఉన్న ట్రాక్స్ కూడా కొన్ని ఎక్స్పైర్డ్ అయిపోయినావో, లేకపోతే స్పీడ్ పెంచడానికి వాటిని మార్చడము, ఆ విధంగా గత సంవత్సరంలో గత 9 yearsలో ఎంత ట్రాక్స్ వేయడం జరిగిందండి? 25,871 కిలోమీటర్ వేయడం జరిగింది. కరెక్టే ఇన్ఫర్మేషన్. At present 34 domestic indigenous Vande Bharat Express are serving. 6 more are going to be introduced soon. Correct. ప్రస్తుతానికి 35 వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీస్లో ఉన్నాయి. ఆ రోజుకి 2023 డిసెంబర్ నాటికి ఇంకో 6ని అతి త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. 1-2 పెట్టేసి ఉండొచ్చు కూడా. కరెక్టే. అందుకే వార్షిక నివేదికని క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2023 కల్లా రైల్వేస్లో కూడా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్కు చేరుకుంటామని చెప్పడం జరిగింది. ఈ అన్నిటికీ మధ్య మనకు సుస్థిరాభివృద్ధి, COP 26, 21 ఇవి చాలా ప్రామినెన్స్ని ఉన్నాయి. అండ్ ఇన్ దే రిపోర్ట్ దే సబ్మిటెడ్ దట్ రైల్వేస్ ఆర్ గోయింగ్ టు బి నెట్ జీరో ఎమిషన్ బై 2030. వాళ్ళు కూడా 2030 కల్లా నెట్ జీరో ఎమిషన్స్కి వెళ్తామని ప్రామిస్ చేయడం జరిగింది. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ ఇది. ఓకేనా, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆ నివేదిక ఉంటే చూడండి అని చెప్పడానికి తయారు చేసింది. ప్రధాని ఇటీవల ప్రారంభించిన బైద్యనాథన్ విమానాశ్రయం ఎక్కడ కలదు? ద లొకేషన్ ఆఫ్ ద లేటెస్ట్ బైద్యనాథన్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం మనం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే బైద్యనాథన్ అంటే ఈ 2 స్టేట్స్ లేవు అనుకుంటారు. ఫస్ట్ థింగ్, యూపీ, అయోధ్య ఆ కోణంలో ఆలోచిస్తారు. అది వాల్మీకి ఎయిర్పోర్ట్. ఆ ప్రశ్న కూడా ఉంది. ఆన్సర్ ఏంటి? జార్ఖండ్ నియర్ దేవఘర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. మహారాష్ట్ర ఇస్ ద స్టేట్ విత్ లాంగెస్ట్ లెంత్ ఆఫ్ రోడ్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో రహదారుల పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అన్డౌటెడ్లీ కరెక్ట్. ఓకే, జాతీయ రహదారుల్లోను, రాష్ట్ర రహదారుల్లోను, జిల్లా రహదారుల్లోను, గ్రామీణ రహదారుల్లోను మొదటి రాష్ట్రం అదే. కేవలం పట్టణ రహదారుల్లోనే వెస్ట్ బెంగాల్ ఉంటుంది. కేరళ ఇస్ ద స్టేట్ విత్ హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ రోడ్స్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో రోడ్ల సాంద్రత, జాతీయ రహదారులు అని చెప్పట్లేదు, రోడ్ల సాంద్రతలో ప్రథమ స్థానం ఉన్న రాష్ట్రం కేరళనే, తిరుగులేదు. దేశంలో రైల్వేల కూడా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎస్, ద స్టేట్ హ్యాస్ హైయెస్ట్ రైల్ నెట్వర్క్ ఇన్ ఇండియా ఇస్ యూపీ. యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర టాప్ 3 స్టేట్స్. దేశంలో రైల్వేల సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ద రైల్ డెన్సిటీ
ఇన్ ద రైల్ డెన్సిటీ వెస్ట్ బెంగాల్ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఇది కూడా కరెక్టే. అంటే మీకు అర్థం ఏంటంటే ఇవి స్ట్రాంగ్ పాయింట్స్ గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పడం. 1 2 3 4 సరే అయినవి. ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లో కలదు. వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్ విత్ ఇన్ డేస్. అది 92% కంప్లీట్ అయింది. దాన్ని ఏమంటామంటే మనం చీనా బ్రిడ్జ్. ట్రయల్ రన్ నడుస్తుంది. ఎస్, జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. కరెక్టే. వరల్డ్స్ హైయెస్ట్ పేయర్ బ్రిడ్జ్ మణిపూర్లో కలదు. ఇది కూడా నిర్మాణంలో ఉంది. పేయర్ బ్రిడ్జ్ అంటే వర్టికల్ కన్స్ట్రక్షన్ అన్నమాట. అంటే ఇది ఇలా ఉండొచ్చు. ఎలా? ఏది? ఈ బ్రిడ్జ్. పేయర్ బ్రిడ్జ్ మీన్స్ ఏంటంటే కన్స్ట్రక్షనే ఈ పోల్స్ మీద జరుగుతుంది. అది మొత్తం పోల్స్ మీద జరుగుతుంది ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. ఇది అట్లా కాదు. 2 డిఫరెంట్ హిల్ ఏరియాస్ మధ్యలో జరిగిన కన్స్ట్రక్షన్. ఏది? చీనా. పేయర్ బ్రిడ్జ్ అంటే వర్టికల్ పోల్స్ వేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కాబట్టి ఎస్, ఇది కూడా మనకి కొత్త సమాచారమే. ఇది కూడా కరెక్టే. ఇది మనకు మణిపూర్లో ఇజాయ్ అనే రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఇజాయ్ అనే రివర్ కరెక్టేనమ్మా. దేశంలో మొట్టమొదటి నదీగర్భ రైల్వే నదీగర్భ మెట్రో రైల్వే ఇది వెస్ట్ బెంగాల్లో కలదు. ద ఫస్ట్ రివర్ బెడ్ రైల్వే అండర్ గ్రౌండ్ అని పెట్టాలి. అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వే ఇన్ ద కంట్రీ ఇస్ ఇన్ వెస్ట్ బెంగాల్. హూగ్లీ నది కింద అది నిర్మిస్తున్నారు కూడా. ఓకే, ఇది కరెక్టే. ఫస్ట్ భారత్ గౌరవ్ రైలు షిరిడి యాత్రకు సంబంధించింది. ఎస్, దక్షిణ భారతదేశంలో ఫస్ట్ మీరు అనొచ్చు షిరిడి మహారాష్ట్ర ఉందని. ఇది స్టార్ట్ చేసింది కోయంబత్తూర్. ఇది మన స్టేట్లో మంత్రాలయాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ద ఫస్ట్ సౌత్ ఇండియన్ భారత్ గౌరవ్ ట్రైన్ ఈస్ షిరిడి. ఇన్ఫ్యాక్ట్ ఇదే మొదటిది. కానీ వెన్ దే స్టార్టెడ్ వెన్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ భారత్ గౌరవ్, దే అనౌన్స్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు డెడికేట్ ద ఫస్ట్ గౌరవ్ ట్రైన్ టు శ్రీరామ. కానీ అఫీషియల్గా దీన్ని ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఎనీహౌ స్టేట్మెంట్లో ఏమని ఇచ్చాం మనం? సౌత్ ఇండియన్ ఇచ్చాం కాబట్టి కరెక్టే. 1 2 3 4 మళ్ళీ ఏంటమో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి చేసిన ప్రశ్న అనేది. చూడండి ఎలా అడగవచ్చు, ఏంటి కథ అనేది, ఎనాలిసిస్ ఎలా ఉండొచ్చు ఏంటని. రాష్ట్రంలో గల నేషనల్ హైవే 216 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 1 సెకండ్ అండి. రాష్ట్రంలో గల నేషనల్ హైవే ఎంతమ్మా? 216. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని అడుగుతుంది అనమాట. నరసన్నపేట టు పాతపట్నం ఇది 326 ఏ కూడా అనుకుంటా. రాజమండ్రి టు చింతూరు స్టేట్ హైవే, ఇంకా నేషనల్ హైవే స్టేటస్ అప్గ్రేడ్ చేయబోతున్నారు. విశాఖపట్నం సీలేరు దెర్ ఇస్ నో డైరెక్ట్ కనెక్టివిటీ. ఇది మళ్ళీ నరసన్నపేట నుంచి మారుతుంది. ఓకే, ఇది దీనికి పేరు ఏంటి? 516E అనుకుంటా. ఇంకా నేషనల్ హైవే స్టేటస్ ఇవ్వాల్సి ఉంది దీనికి. అది కూడా ఎక్కడ వరకు? సీలేరు వరకు కాదు, అది లంబసింగిని టచ్ చేసుకుంటూ పోతుంటుంది. ఇది నర్సీపట్నం టచ్ చేసుకుంటూ పోతుంది. ఇది కూడా స్టేట్ హైవే, నేషనల్ హైవే స్టేటస్ ఇంక ఇవ్వాల్సి ఉంది. అండ్ డైరెక్ట్ కనెక్టివిటీ లేదు విశాఖపట్నం టు సీలేరు, మధ్యలో హైవే మారుతుంది. కత్తిపూడి టు ఒంగోలు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 216 నేషనల్ హైవే. కన్ఫ్యూజ్ చేయడానికి ఇంచుమించు ఇవి రీసెంట్గా ప్రతిపాదనలో ఉన్న స్టేట్ హైవేస్ టు నేషనల్ హైవే. ఇది ఆల్రెడీ నేషనల్ హైవే మనకి ఎక్కడ? నర్సన్నపేట నుంచి ఇది ఎక్కడికి? ఇంచుమించు మనకు కిరణ్డోల్ వరకు కూడా ఎక్స్పాండ్ చేసినట్టున్నారు. మన స్టేట్లో ఎండింగ్ పాయింట్ ఏదంటే పాతపట్నం, ఒడిశా బోర్డర్లో పర్లాకిముండి వరకు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? 216 కత్తిపూడి టు ఒంగోలు. భారత 14వ ప్రధాన ఓడరేవుగా ప్రకటించే అవకాశం ఉన్న ఓడరేవు ఏది? ఓకే, ద 14th మేజర్ సీ పోర్ట్ ఆఫ్ ఇండియా విల్ బి వాధవాన్, పోర్ట్ బ్లేర్ 13th one, కార్వర్ నేవల్ బేస్, వన్ ఆఫ్ ద మెగా పోర్ట్ సెలెక్టెడ్ అండర్ సాగర్మాల స్కీమ్. అన్ని న్యూస్లో ఉంటాయి.
14వదిగా ప్రకటించే అవకాశం ఉంది అనుకుందండి వాధవాన్ మహారాష్ట్ర. దీన్ని ఆ కార్యకలాపాలు కొనసాగిస్తే కనుక మనం టాప్ 10లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలను పరిశీలించండి. రైల్వే మార్గాలు అత్యధికంగా ఉన్న అవిభక్త జిల్లా గుంటూరు. అవిభక్త. ద డిస్ట్రిక్ట్ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రైల్ రూట్స్ ఇస్ గుంటూరు. ద erstwhile గుంటూరు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. విజయవాడ గుంటూరు సికింద్రాబాద్ ఉంది. తెనాలి గుంటూరు ఉంది. తెనాలి అదేంటి బాపట్ల రేపల్లె లైన్ ఉంది. గుంటూరు మాచర్ల ఉంది. గుంటూరు నడికుడి రేపల్లె వైపు, గుంటూరు నడికుడి ఎక్కడికి గుంటూరు దొనకొండ రోడ్డు ఉంది. ఇన్ని ఒక 5 రూట్స్ ఉన్నాయండి ఈ డిస్టిక్లో. కాబట్టి అత్యధిక మార్గాలు ఇక్కడే ఉన్నట్లు చెప్పుకోవచ్చు మనం. ఎక్కడ? గుంటూరు. అనంతపురం ఏరియాలో కూడా ఉన్నాయి, కానీ 4 lanes ఉన్నాయి, 5 lanes లేదు. శ్రీకాకుళం ఇస్ ద డిస్ట్రిక్ట్ విత్ లాంగెస్ట్ లెంత్ ఆఫ్ నేషనల్ హైవేస్. నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 16, 16 పొడవు అధికంగా ఉన్న జిల్లా శ్రీకాకుళం. ఓకే, నేషనల్ హైవే 16 మనకున్న ఈ 12 కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఇంచుమించు ఒక 10 డిస్ట్రిక్ట్స్ గుండా వెళ్ళొచ్చు. ఇది ఏ జిల్లాలో దీని యొక్క లెంత్ ఎక్కువగా ఉందని అంటున్నాడు. ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ నేషనల్ హైవే 16 ఈజ్ ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మనం చెప్పొచ్చు ఏంటది? అన్డౌటెడ్గా ఏమని చెప్పొచ్చు అండి? శ్రీకాకుళం. ఇచ్చాపురం నుండి రణస్థలం వరకు ఉంది, పైడి భీమవరం వరకు కూడా ఉంది అక్కడ. విశాఖపట్నం ఇస్ ద డిస్ట్రిక్ట్ వేర్ ద ఫారెన్ ట్రేడ్ ఇస్ మోర్. అంటే విదేశీ వాణిజ్యం ఎక్కువగా జరుగుతున్న జిల్లా. అంటే ఇక్కడ ఓడరేవు అని నేను ఇచ్చాను. విదేశీ వాణిజ్యం, రాష్ట్రంలో విదేశీ వాణిజ్యం ఎక్కువగా జరుగుతున్న ఓడరేవు మనం ఏమని చెప్పొచ్చు, లేదా విదేశీ వాణిజ్యం ఎక్కువగా జరుగుతున్న జిల్లాగా దేన్ని చెప్పొచ్చు మనం? విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నంలో 2 కమర్షియల్ సీపోర్ట్స్ ఉన్నాయి. దోస్ ఆర్ ఇన్ ఆపరేషనల్. 1 విశాఖపట్నం, నో డౌట్ ఓడరేవు. ఇంకొకటి ఏంటి? గంగవరం. సింపుల్ బిట్ ఇది. కాకినాడకి 2nd ప్లేస్ ఇవ్వచ్చు మనం ఈ విషయంలో. విశాఖపట్నం ఇస్ ద డిస్ట్రిక్ట్ వేర్ వి కన్స్ట్రక్టెడ్ ఏపీస్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్. అతిపెద్ద విమానాశ్రయం విశాఖపట్నంలో నిర్మాణంలో ఉంది. ది లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ ఇన్ విశాఖపట్నం. అది విశాఖపట్నం పేరుతో ఉంటుంది, కానీ అది ఉన్నది ఎక్కడండి? విజయనగరం, భోగాపురం. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఫ్లోలో 4th సరిగ్గా చదవం. 4 వాక్యాలు ఉంటే 4th చదవం, తప్పుగా చదివేస్తాం, తప్పుగా ఫీల్ అవుతాం. కాబట్టి 4th మిస్టేక్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏంటి? 1, 2, 3 ఓన్లీ. రైల్వే పునర్నిర్మాణంపై ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ ఎవరు? హు వాస్ ద చైర్మన్ ఆఫ్ ద రైల్వే కమిటీ ఆన్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. రీస్ట్రక్చరింగ్, పునర్నిర్మాణంపై ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ బిబేక్ దెబ్రాయ్. ఆర్కే మోహన్ ఈయన లేడు. కస్తూరి రంగన్ అని అతను దేనికి లేడు రైల్వేస్ విషయంలో. అరవింద్ పనగారియా హై స్పీడ్ రైల్ ట్రాక్స్, బుల్లెట్ ట్రైన్స్ మీద ఉంది. ఆర్కే మోహన్ ఈయన ఇండియన్ రైల్వే మిషన్ 2020లో ఉన్నాడు. కానీ వివేక్ దెబ్రాయ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఇదే ఆయన బడ్జెట్ని మర్జ్ చేయమని రికమెండ్ చేశాడు. రైల్వేలో ఇన్ని డిఫరెంట్ సర్వీసెస్ ఎందుకు, అన్నిటినీ కలిపేయండి అని చెప్పాడు. కొన్ని యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇంకొన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంది. అంటే యూపీఎస్సీ సర్వీసెస్లో మనకి గ్రూప్ ఏ సర్వీసెస్లో ఒక 20 ఉంటే దాంట్లో 3 సర్వీసెస్ రైల్వేస్ ఉన్నాయి. ఇన్నెందుకు? రైల్వే అకౌంట్స్ అని, రైల్వే అప్రెంటిస్ సర్వీసెస్ అని ఇట్లా ఏవో ఉన్నాయి, వాటన్నిటిని మర్జ్ చేయమని చెప్పాడు అనమాట. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2021 ప్రకారం రాష్ట్రంలో రహదారుల మొత్తం పొడవు సుమారుగా 1,32,000. కరెక్టే. సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా పెద్ద మార్పులు లేవు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ సెల్ఫ్ యాక్సెప్టెడ్ దట్ దే కన్స్ట్రక్టెడ్ ఓన్లీ నియర్లీ 300-400 ఆఫ్ రోడ్స్ అని చెప్పింది. కాబట్టి ఇంకా దాంట్లో తిరుగులేదు. 132,000 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు ఉన్నాయి ఎక్కడ? మన స్టేట్లో. దేని ప్రకారం? స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం స్టేట్మెంట్ కరెక్టే. టోటల్ లెంత్ ఆఫ్ రైల్ ట్రాక్స్ ఆర్ రైల్వేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అప్రాక్సిమేట్లీ 3536. కరెక్టే. 3,536 కిలోమీటర్ల రైల్వే ట్రాక్స్ పొడవు ఉంది మన ఏపీలో. ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీలో బస్ డిపోస్ ఈ రిపోర్ట్ ప్రకారం ఎన్నట్లు చెప్తున్నారు? 121. ఏపీఎస్ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో కూడా 63. దీని ప్రకారం 2023లో ఆక్యుపెన్సీ రేషియో 63 నుంచి 68కి పెరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఎంత ఉందని చెప్తున్నారు? 63. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేసిన క్వశ్చనే. అన్నీ కరెక్టే, అలా కరెక్ట్.
అయోధ్య విమానాశ్రయానికి పెట్టిన పేరు ఏమిటి? అప్పుడప్పుడు సింపుల్ బిట్స్ ఏమైనా అడిగితే ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. మనం అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది, సరయూ నది, అట్లా చూస్తాం. కనెక్టివిటీ ఏంటి, నియర్ బై ఎయిర్పోర్ట్, నియర్ బై సీపోర్ట్, ఇట్లాంటివి ఏమైనా చూడాల్సి వస్తే కనుక అయోధ్య విమానాశ్రయానికి పెట్టిన పేరు ఏంటండి? వాల్మీకి. శ్రీరామ, సీతారామ, హనుమాన్ ఇవి ఉట్టిగా గెస్ట్ చేసి పెట్టిన పేర్లు. లాజిస్టిక్స్ సరుకు రవాణాను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్న విమానాశ్రయం ఏ జిల్లాలో కలదు? ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ బేస్డ్ ఎయిర్పోర్ట్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఎక్కడుంది అది? ఎక్కడుంది? ఏ జిల్లాలో ఉంది? దగదర్తి అండి దాని పేరు. దగదర్తి ఏ జిల్లాలో ఉంది మనకు? నెల్లూరు. రాష్ట్రంలో జాతీయ జలమార్గం నేషనల్ వాటర్వే 4 కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ వాటర్వే 4 విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 2 నదులపై ఇది నిర్మాణంలో ఉంది. ఎస్, గోదావరి అండ్ కృష్ణ. 2 నదుల పైనే అని చెప్పట్లేదు. ఇట్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ఆన్ 2 rivers. రాష్ట్రంలో 4 కాలువలపై ఇది నిర్మించబోతున్నారు. ఎస్, 4 కాలువలపై దీని నిర్మాణం ఉంది. కాకినాడ, ఏలూరు, కొమ్మూరు, నార్త్ బకింగ్హామ్. సౌత్ బకింగ్హామ్ కెనాల్ చెన్నై టు పుదుచ్చేరి. అది 5వ కాలువ మీద కూడా ఇది ఉన్నప్పటికీ 5వ కాలువ అనేది తమిళనాడులో ఉంది, మన రాష్ట్రంలో లేదు. దీని ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. రీజనల్ సెంటర్ ఈజ్ ఇన్ విశాఖపట్నం. తప్పు. రీజనల్ సెంటర్ మనకి ఎక్కడ ఇచ్చారండి? విజయవాడ. కాబట్టి 3 ఉండకూడదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? 1 and 2. ఓకే, మీకు తెలుసు కదా, ఇది కాకినాడ టు పుదుచ్చేరి మెయిన్ రూట్ 5 కెనాల్స్ మీద ఉంది. 2 రివర్స్ ఇంక్లూడ్ చేశారు. భద్రాచలం టు రాజమండ్రి గోదావరి, వజీరాబాద్ టు విజయవాడ కృష్ణ. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలను పరిశీలించండి. రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ కారిడార్స్ అభివృద్ధి చెందించడానికి చేపట్టిన కార్యక్రమం భారత్మాల. అంటే దే చేంజ్ ద అప్రోచ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ కారిడార్స్ అండర్ భారత్మాల. 34,800 కిలోమీటర్ల రోడ్స్ నిర్మాణం జరుగుతుంది. 10,000 ఆల్రెడీ ఎన్హెచ్డిపిలో వదిలివేయబడ్డ భాగం. 24,800 ఇండస్ట్రియల్ కారిడార్స్, ఎకనామిక్ కారిడార్స్, సరిహద్దు రోడ్లు, కోస్టల్ కారిడార్స్ అన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కరెక్టే. విత్ 5,35,000 crores ఆఫ్ బడ్జెట్. ఉడాన్ ఇస్ అ ప్రోగ్రామ్ టు మేక్ యాక్సెసిబుల్ టు ద కామన్ మ్యాన్. ఎస్, అంటే కామన్ సిటిజన్ని, సాధారణ సామాన్యుని కూడా విమానయానం అందుబాటులో తెచ్చే కార్యక్రమం ఉడాన్. వాళ్ళ దృష్టిలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో దాని నినాదమే లెట్ కామన్ సిటిజన్ టు ఫ్లై. సామాన్యుడిని ఎగిరేటట్లు చేసే విధానంగా దీన్ని రూపొందించామని చెప్తున్నారు. ఏంటి? ఉడాన్. కరెక్టే. నౌకాశ్రయాల ఆధునికీకరణ కార్యక్రమంగా సాగరమాలని చెప్పొచ్చు. ఎస్, నౌకాశ్రయాల ఆధునికీకరణ కార్యక్రమం. ఇట్ ఈస్ పోర్ట్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. 4 కాంపోనెంట్స్ ఉంటాయి. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్, మోడర్నైజేషన్ ఆఫ్ పోర్ట్స్, పోర్ట్ కనెక్టివిటీ, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఓకే, ఓడరేవుల ఆధునికీకరణ, ఓడరేవుల అనుసంధానము, ఓడరేవు ఆధారిత పారిశ్రామికీకరణ, తీర ప్రాంత సమాజాభివృద్ధి అనేవి 4 పిల్లర్స్ దేనికి సాగరమాల. సేతు భారతం is the program about the construction of flyovers mainly on rail tracks. అంటే అవసరమైన చోట్ల ఫ్లైఓవర్స్ నిర్మించడమే సేతు భారతం యొక్క ముఖ్యమైన లక్ష్యం. అవసరమైన అనడం కన్నా ముఖ్యంగా రైల్వే ట్రాక్స్ వంటివి రవాణాకి ఇబ్బంది లేకుండా వాటి మీద ఫ్లైఓవర్స్ని కానీ అండర్ పాసెస్ని కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాన్ని హైవేస్కి కూడా విస్తరింపజేస్తున్నారు. కరెక్టే ఇంచుమించు. సో మనం రైల్వేస్ అనే కోణంలో ఆలోచిస్తే ఏమైనా తప్పవచ్చు స్టేట్మెంట్, కానీ అదర్వైజ్ ఇది కూడా కరెక్టే. మనం ఏమని చెప్పాలి? ఆల్ ఆర్ కరెక్ట్. అండ్ నా ఒపీనియన్, నా ఉద్దేశం, నేను తయారు చేశాను కాబట్టి కరెక్టే. ఇది తప్పు అని చెప్పడానికి వీలు లేదు. సో ఏ రవాణా రంగంలో ప్రమాదాల నివారణకై కవచ్ అనే సాంకేతికతను వాడుతున్నారు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఆఫ్ ఇండియా యూజింగ్ ఎ టెక్నాలజీ కవచ్ టు ప్రివెంట్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయటానికి కవచ్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రవాణా రంగంలో వినియోగిస్తున్నాము? రైల్వేస్. ఫస్ట్ అదే ఉంది, ఆన్సర్ అదే అండి, రైల్వేస్. రోడ్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్ కాదు, రైల్వేస్. ఇది ఉంది. ఇంకా మొత్తం ఇండియా మొత్తం ఉన్న ఈ 68,000 కిలోమీటర్ల ట్రాక్ మొత్తం మీద దీన్ని ఇంకా డిప్లాయ్ చేయలేదు. మెల్లమెల్లగా దీన్ని డిప్లాయ్ చేస్తూ వస్తున్నారు. ఈ కవచ్ అనేది ముందుగా రేడార్ సిగ్నల్స్ తోటి ఏం చేస్తుందంటే ట్రాక్ మీద
సమ్వాట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఏదైనా ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేసి బ్రేక్స్ ఆటోమేటిక్గా పడడం జరుగుతూ ఉంది. ఈ టెక్నాలజీ ఇంకా మనకు ఎక్కడైతే ట్రాక్స్ మీద లేదో అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువగా ప్రాబిలిటీ ఉండే అవకాశం ఉంది. ఒడిస్సా ఓకే, మనకు ట్రిపుల్ ట్రైన్ ట్రాజడీ ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకుంటూ ఈ బిట్ని రూపొందించడం జరిగింది. ఈవెన్ ఇది నేను క్లాస్లో చెప్పేటప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం మీద పూర్తి స్థాయి అవగాహన నాకు లేదు. ఓకే, అండ్ నోట్బుక్లో కూడా ఇది ఇవ్వకపోవచ్చు. బట్ అందుకే ఏవైతే మిస్ అవుతున్నాయో అందుకే ఎంసీక్యూస్ చూడండి అని నేను గ్రూప్ 2 చెప్పిన ప్రతి స్టూడెంట్స్కి అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే చూడండి, బికాస్ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఇస్ కొత్తది ఇక్కడ మీకు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది, క్లాసెస్లో చెప్పుకుంది, రన్నింగ్ నోట్స్లో ఇచ్చింది, లేదా బుక్లో ఉంది. వీటన్నిటి మీద చూస్తే ఇంకొంత ఒక 10% 20% వాల్యూ ఎడిషన్ ఉందన్నమాట. అందుకని ఎంసీక్యూ సెషన్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. మీరు కూడా వీటిని చూసి ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి మీ కంటెంట్కి అనేది నా యొక్క ఉద్దేశం. అండ్ ఫర్ దిస్ సెషన్ అయిపోయినాయి 20 క్వశ్చన్స్. రవాణా మినిమం 1 మార్క్, మ్యాక్సిమం కూడా మనకి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉన్న టాపిక్ ఇది. 25 సబ్ హెడింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక టాపిక్లో కనీసం 2 ఇవ్వాలి, 3 ఇవ్వాలి, అట్లా ఉంది. అట్లా ఎంచుకున్న టాపిక్స్లో కొన్ని భూస్వరూపాలు ఉంది, నదులు ఉండొచ్చు, జనాభా సంబంధించిన ఉండొచ్చు, ఇదొకటి ఉండొచ్చు, ఏది ఈ రవాణా, ఇలాంటి టాపిక్స్ ఉండొచ్చు. ఎక్కడెక్కడైతే 2 మార్క్స్కి స్కోప్ ఉందో ఆ సబ్ హెడ్డింగ్ సంబంధించి నేను 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ చెప్తున్నా. 2 మార్క్స్కి స్కోప్ లేని టాపిక్స్లో 10 to 15 క్వశ్చన్స్ చెప్తున్నాను అండి. రైట్, దిస్ ఇస్ అబౌట్ ద ప్రజెంట్ సెషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎంసీక్యూస్. ఓకే అండి, నేను ఇంకా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.